వెలిగొండ ప్రాజెక్టు పనులు శరవేగంగా సాగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. కూటమి సర్కారు అధికారంలోకి వచ్చాక వెలిగొండకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని వెల్లడించారు. నిర్వాసితులకు కూడా విడతల వారీగా పరిహారం ఇస్తామని చెప్పారు. ఈ ఏడాది సీజన్ నాటికి తొలి దశ పనులు పూర్తి చేస్తామంటున్న నిమ్మలతో ఈటీవీ ముఖాముఖి. నెలకు 2 సార్లు పర్యటించి ఇక్కడ పనులు పరిశీలిస్తున్నారు. ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి? 2026 సీజన్ కల్లా ఈ వెలుగును పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతే లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఈ గత 22 నెలల నుంచి కూడా పనులు ముమ్మరంగా సాగుతున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే ఈ యొక్క హెడ్ వర్క్స్ గాని ఆ టన్నెల్ 2 లో లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు గాని ఛానల్ గాని అదేవిధంగా నల్లమల్ల సాగర్ కు సంబంధించినటువంటి 900 కోట్ల రూపాయలు నిర్వాసితులకి చెల్లించవలసినటువంటి సొమ్ము గాని ఇట్లా పేరుకుపోయినటువంటి సమస్యలు ఏవైతే ఈ వెలుగొండను వెంటాడుతూ ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ 22 నుంచి కూడా ఒక్కొక్కటి పరిష్కారం చేస్తూ ఉన్నాం. ఏప్రిల్ మే నెలల్లో అటు బీహార్ లో గాని అటు వెస్ట్ బెంగాల్ వరుసగా ఒక రాష్ట్రం తర్వాత ఒకటి ఎన్నికలు రావడం, కార్మికులు రాష్ట్రాలకు వెళ్ళడం, కొంత మ్యాన్ పవర్ లో ఇబ్బంది రావడం ఒకటి. 2 లేటెస్ట్ ఈ 15 రోజులు 20 రోజుల నుంచి కొద్దిగా డీజిల్ బంకుల దగ్గర నుంచి కాకుండా బల్క్ గా తీసుకోమని ఆదేశాలు రావడం. 3వది మిషనరీ కూడా, ఎందుకంటే ఇప్పుడు సమ్మర్ కాబట్టి లోపల ఎక్కువ టెంపరేచర్ ఉండడం, ఆ టెంపరేచర్ లో ఎవరైనా డ్రైవర్స్ కానీ వీళ్ళు కానీ 2 రోజులు పనిచేస్తే మళ్ళీ 3వ రోజున వాళ్ళు మానేయడం. ఇటువంటి ప్రతిబంధకాలతోటి మేము అనుకున్నటువంటి టార్గెట్ పర్ డే 20 మీటర్ లైనింగ్ కావాలనుకుంటే అది 10-12 మీటర్లు మాత్రమే నడుస్తూ ఉంది. అందుకనే దాన్ని ఇంకా వేగవంతం చేయడానికి ఆ మ్యాన్ పవర్ ని, ఆ మిషనరీని, అదేవిధంగా గాండ్రీలు, ఎందుకంటే ఇప్పటి వరకు 4 గాండ్రీలు వర్క్ చేస్తున్నాయి. ఇప్పుడు 5వ గాండ్రీని కూడా గత నెల రోజుల నుంచి కూడా వెంటబడి దాన్ని కూడా పూర్తి చేస్తాం. రేపటి నుంచి 5వ గాండ్రీ కూడా పనిచేస్తాం. ఈ 2 నెలల్లో ఈ ప్రాజెక్ట్ పనులు ఎంత జరుగుతుంది? మేము వచ్చేటప్పటికి 6700 మీటర్ల పొడవైనటువంటి టన్నెల్ లైనింగ్ ఉంది. అది ఈ రోజు 2100 మీటర్లు బ్యాలెన్స్ మాత్రమే ఉంది. అంటే ఇంచుమించుగా 73% వర్క్ ని 22 నెలల్లో మేము చేసాం. 11 కిలోమీటర్లు లైనింగ్ గతంలో చేయడానికి దగ్గర 14-15 సంవత్సరాలు పట్టింది. అంటే 11 కిలోమీటర్లు లైనింగ్ చేయడానికి 14-15 సంవత్సరాలు పడితే మేము 7 కిలోమీటర్ లైనింగ్ పూర్తి చేయడానికి ఒక 2-2.5 years లో కంప్లీట్ చేస్తున్నాం అని అంటే ఇది పూర్తి చేయాలనేటువంటి చిత్తశుద్ధికి అదొక నిదర్శనం. రెండవది, ఇప్పుడు హెడ్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో ఆ హెడ్ వర్క్స్ సంబంధించినటువంటి వింగ్స్ గానీ వాల్స్ గానీ ఏవైతే ఉన్నాయో అవి పూర్తి చేయకపోతే రేపు కొలాప్స్ అవుతాయి. అది కూడా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే అది రేపు మే 15-20 తారీఖు కల్లా హెడ్ వర్క్స్ పనులు కూడా కంప్లీట్ చేస్తాం. హెడ్ వర్క్స్, టన్నెల్ వర్క్స్ చేసుకున్నా కూడా మాకు ఫీడర్ కెనాల్ వెంటాడుతోంది. ఫీడర్ కెనాల్ లో లాస్ట్ టైం మేము వర్షాకాలంలో వచ్చి విజిట్ చేస్తే ఒక 10 క్యూసెక్కుల నీరు వర్షం పడి అది కొండల మించి ఫీడర్ కెనాల్ లోకి వస్తే గండ్లు పడిపోయాయి. 10 క్యూసెక్కుల నీరు వస్తే గండ్లు పడి ఓళ్ల మీదకి పోయింది నీరు. రేపు మనకి దగ్గర 11,000 క్యూసెక్కులు ఈ యొక్క 2 టన్నెల్స్ నుంచి రావాలి. మరి 11,000 క్యూసెక్కుల నీరు వస్తే ఇంకా ఫీడర్ కెనాల్ ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. అందుకే ఆ ఫీడర్ కెనాల్ కూడా మొన్ననే దగ్గర 460 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి ఆ ఫీడర్ కెనాల్ కూడా మొన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా శంకుస్థాపన చేసి 5.1 కిలోమీటర్ సిసి వాళ్ళని కూడా రేపు మే 15వ తారీఖు కూడా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా లైనింగ్ కూడా పనులు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి పూర్తి అయిపోయింది అన్నటువంటి ప్రాజెక్టు, జగన్మోహన్ రెడ్డి జాతీయ అంకితం చేసిన చెప్పుకున్నటువంటి ప్రాజెక్టుకి ఈ సంవత్సరం మేము పునాదులు వేసి నిధులు శాంక్షన్ చేసి శంకుస్థాపన చేశాము అని అంటే వాళ్ళ అబద్ధానికి ఈ రోజు నిజానికి మధ్య ఉన్నటువంటి తేడా మనందరికీ కూడా అర్థమవుతుంది. ప్రజలు కూడా అబద్ధాన్ని తరిమి కొట్టండి, అభివృద్ధికి బలపరచండి అని చెప్పి మీ ద్వారా కూడా కోరుకుంటూ ఉన్నాం. టన్నెల్ 2లో చిక్కుకున్న యంత్రాన్ని ఎప్పుడు తొలగిస్తే స్టార్ట్ చేస్తారు సార్? మీరు చెప్పింది కరెక్ట్. ఎందుకంటే టన్నెల్ బోరింగ్ మిషన్ ఉంది. అది టన్నెల్ బోరింగ్ మిషన్ అని అంటే 1 ఇంచ్ కూడా ఖాళీ లేకుండా మొత్తం టన్నెల్ 2కి సంబంధించి ఆ మిషన్ కనుక అక్కడే ఉంటే ఒక్క చుక్క నీరు కూడా ఆ మిషన్ దాటి రాదు. ఇంచుమించుగా అది కూడా 150-170 మీటర్స్ పొడవు ఉంటుంది. అటువంటి స్థితి టన్నింగ్ బోరింగ్ మిషన్ ఉంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఆ టీబీఎం మిషన్ తొలగించడానికి ఒక్క చిన్న ప్రయత్నం కూడా చేయలే. ఎవరైతే ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ ఏజెన్సీ కోర్టులో వాళ్ళు స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. ఆ టన్నెల్ బోరింగ్ మిషన్ సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళకి రావాల్సినటువంటి లావాదేవీలు ఏవైతే అమౌంట్స్ ఉన్నాయో అవి క్లియర్ చేసిన తర్వాతే టీబీఎం అని వెలికి తీయండి తప్ప అని చెప్పి వారు స్టే తెచ్చుకున్నారు.
కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పనులన్నీ ముమ్మరంగా పనిచేసుకుంటూ ఇవి పూర్తి చేసిన TBM తొలగించకపోతే మళ్ళీ పనులు నిరర్థకవుతాయనే ఉద్దేశంతో మరి హైకోర్టులో మరి స్వయంగా మేము కూడా హైకోర్టుకు వెళ్ళి అదేవిధంగా అడ్వకేట్ జనరల్ గా మన చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడి ఆ యొక్క కోర్టులో స్పెషల్ పిటిషన్ గా మన ఎవరైతే ఆ యొక్క అడ్వకేట్ జనరల్ గారు స్వయంగా ఆయనే అటెండ్ అయ్యి ఆ స్టేజ్ వేకౌట్ చేశారు నేను. ఎందుకంటే అది చాలా క్రూషియల్. వాస్తవంగా అయితే ఆ టన్నెల్ బోరింగ్ మెషిన్ పని పూర్తయిన తర్వాత దాన్ని అక్కడే 150-180 మీటర్స్ ఎంత దాని లెంగ్త్ ఉంటుందో అది సైడ్ కి వర్క్ చేసి అందులో పెట్టేసి క్లోజ్ చేస్తారు. ఇంకా అంతకుమించి మార్గం ఏమి ఉండదు. కానీ ఇది మధ్యలో ఆగిపోయింది కాబట్టి అట్లా ముందుకు వెళ్లే పరిస్థితి లేదు కాబట్టి డిస్మాండిల్ చేయాలి. అందుకే ఇప్పుడు ఇందాక కూడా ఏజెన్సీ వాళ్ళు ఎవరైతే ఇప్పుడు మనం ఇవ్వాలనుకున్నా లేదంటే అధికారులు ఎవరైతే ఉంటారో దాని ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అడిగి అది ఎట్లా తొందరగా డిస్మాండ్లింగ్ చేయడానికి, ఎందుకంటే డిస్మాండ్లింగ్ మొదలు పెడితేనే 3-4 months పడుతుంది అని చెప్తూ ఉన్నారు. అది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎట్లా చేయాలో మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళతో కూడా మాట్లాడి ఒక ఏదైతే ఏజెన్సీని కూడా తొందరగా ఫిక్స్ చేసుకుని ఇమ్మీడియట్లీ దానికి కూడా ఒక షెడ్యూల్ కూడా తీసుకోమని చెప్పడం కూడా జరిగింది. సార్, నిర్వాసితులకు పరిహారం ఎంతమందికి అందాల్సి వస్తుంది? ఆ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమైంది? నిర్వాసితులకు సంబంధించి 900 కోట్ల రూపాయలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ₹1 కూడా నిర్వాసితులకు ఇవ్వలేదు. మరి ఆయన జాతికి అంకితం అని చెప్పాడు. ఆ నిర్వాసితులు ₹1 ఇవ్వకుండా ఆ నల్లమల సాగర్ నుంచి వాళ్ళకి కాలనీలకి పంపించకుండా నీళ్లని ఎట్లా నింపుతారో మరి ఆయన ఎంత మాయ పెట్టి ఎంత మభ్య పెట్టాడో మనకు తెలుస్తుంది. అందుకే ఈ రోజు కూడా మేము ఆ 900 కోట్ల రూపాయలు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి. ఎందుకంటే 5 సంవత్సరాలు మొత్తం ఆర్థికంగా తుడిచిపెట్టుకుపోయింది రాష్ట్రం అంతా జగన్మోహన్ రెడ్డి పాలనలో. అందుకే ఇప్పుడు ఒక బిల్స్ అప్లోడ్ చేసాము. ఒక దగ్గర 80-90 కోట్ల రూపాయలు ఈ నెలలో రిలీజ్ చేసుకుని ఒక్కసారిగా 900 కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే 200-300 కోట్ల రూపాయలు అట్లా విడతల వారీగా రిలీజ్ చేసి రేపు సీజన్ లో మనం నీరు వదిలే సమయానికి ఆ యొక్క R&R సంబంధించినటువంటివి అన్ని కూడా పూర్తి చేయాలి. ఆ 900 కోట్ల రూపాయలు కూడా ఈ సీజన్ లో కల్లా మనం కంప్లీట్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఈ ఏడాది సీజన్ కల్లా 1 లక్షం పూర్తి లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యం చేరుకోగలమా? ఓకే, 100%. ఎందుకంటే సీఎం గారు ఒకసారి ఒక లక్ష్యం పెట్టిన తర్వాత ఎన్ని అడ్డంకులున్నా ఎన్ని ఇబ్బందులున్నా కూడా దాన్ని నెరవేర్చే బాధ్యత సీఎం గారు మాకు ఆ సూచనలు గాని సలహాలు గాని ఆయన ఎక్స్పీరియన్స్ మాకు ఎప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు. ఆ సవాళ్ళని అధిగమించేది. దానికి ఉదాహరణ హంద్రీనివా 5 సంవత్సరాల వైసీపీ పనుల్లో ₹1 పని చేయాలి, ఒక అర్బస్త సిమెంట్ చేయాలి, ఒక తట్టు మట్టి చేయాలి, 3850 క్యూసెక్ల సామర్థ్యం కలిగిన పంపులు ఉంటే వాటిని కూడా ఉపయోగించుకోలేకపోయారు వైసీపీ ప్రభుత్వం. రాయలసీమ బిడ్డ అని చెప్తూ ఉంటారు. కానీ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయన అన్నాడు, ఎస్ 2025 సీజన్ లో హంద్రీనివా ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి వాటర్ ఇస్తానని 2024లో చెప్పారు. 1 year లోనే 3850 కోట్లు ఖర్చు పెట్టి 728 కిలోమీటర్ వరకు కూడా హంద్రీనివా జలాల్ని కృష్ణా జలాన్ని తీసుకెళ్లారు. అంటే మాట ఇస్తే అక్కడ నిరూపించుకున్నారు. అదేవిధంగా ఈ 2026 సీజన్ కల్లా వెలుగొండని ఫస్ట్ ఫేజ్ పూర్తి చేసి నల్లమల సాగర్ నీళ్లు తీసుకెళ్లే ఏదైతే లక్ష్యం పెట్టారో 100% దాన్ని పూర్తి చేస్తాం. ఆ పూర్తి చేసే క్రమంలో అడ్డంకులు ఎదురవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఇది ప్రకృతి కూడా సహకరించాం. ఇప్పుడే మేము చెప్పాం, కొన్ని చోట్ల కొలాప్స్ అవుతూ ఉంది, లూజ్ సాయిల్ ప్రమాదభరితంగా ఉంది. పక్కనే ఏదైతే మొన్న తెలంగాణ వాళ్ళ వైపు జరిగినటువంటి టన్నెల్లో విషాదం ఏదైతే ఉందో అది ఒక పక్కన భయం కలుగుతూ ఉంటుంది. లోపల చూస్తే వెంటిలేషన్ ఉండదు, టెంపరేచర్ హై టెంపరేచర్ ఉంటుంది. నెక్స్ట్ టన్నెల్ బోరింగ్ మిషన్ మధ్యలో చిక్కుపడిపోవడం వల్ల 1 way మాత్రమే రన్నింగ్ ఉంటుంది. మనము వెళ్ళి మెటీరియల్ కూడా అక్కడ కూడా ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఇటువంటి ప్రతిబంధకాలు చాలా ఉన్నాయి. అటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తి కాబట్టి మా అందరికి ఆయన ఒక మాట ఇచ్చారు. దానికి ఏ విధమైనటువంటి అంటే ఇప్పుడు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నా వెలుగొండకు వచ్చే సమయానికి ఇప్పటికే దగ్గర నాకు తెలుసుండి ఒక 1200-1400 కోట్ల రూపాయల వరకు వెచ్చించగలిగాం 22 నెలలు. మళ్ళీ ఒక 460 కోట్ల రూపాయలు మొన్ననే వాళ్ళకి శాంక్షన్ చేశాం. అంటే ఎక్కడ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన ప్రయారిటీ వెలుగొండ పెట్టుకున్నాం కాబట్టి ఫైనాన్షియల్ గా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఫస్ట్ ప్రయారిటీ మనీ ఇట్లా ఏ అడ్డంకి ఉన్నా కూడా దాన్ని తొలగించేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మానిటరింగ్ చేస్తున్నారు. కాబట్టి ఆయనకు కూడా విశేషమైనటువంటి అనుభవం ఉంది. 2 వెలుగొండ కూడా ఆయన చేతుల మీదే ఆ రోజు ఆయన పునాది రాయి వేసేయారు కాబట్టి ఈ రోజు మళ్ళీ ఆయనే చేతులుగానే
పూర్తి చేయాలనే సంకల్పం ఉంది. అంచేత ఖచ్చితంగా ఈ 2026 సీజన్ కల్లా ఈ వెలుగొండ పూర్తి చేస్తాం. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు నుంచి ఖజావలి, ఈటీవీ న్యూస్.